నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరితే దానికి ప్రతి సవాల్గా నేను సిద్ధమే అంటూ తను వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రభుత్వం గొప్పగా చేసిందా లేకపోతే తమ ప్రభుత్వం గొప్పగా చేసిందా చర్చించేందుకు ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వేదిక కూడా సిద్ధం చేస్తున్నాను. 72 గంటలలో వాళ్ళ మంత్రుల బృందాన్ని ఎంబడి పెట్టుకునిరా, నేను సమాధానం చెప్తా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒక పక్కన బగ్గుమంటా ఉన్నారు. ఆ సవాల్ను విసిరింది కేసీఆర్కు, నీ స్థాయి అది కాదు అని చెప్పేసి కూడా చాలామంది ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. సో వీటి అన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అన్న, ముందుగా మీకు నమస్తే. సో కేటీఆర్కి సంబంధించినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. సో ఒక పక్కన ఆయన సవాలుకు సిద్ధం అంటా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన విసిరినటువంటి ఆ ప్రతి సవాల్కి మీరు సిద్ధంగా ఉన్నారా? 72 గంటలు టైం ఇస్తా ఉన్నాను రా అని చెప్పేసి అంటా ఉన్నాడు. సవాల్ విసిరుడు అంటే ఏంటి నాకు అర్థం కాలే. సో రేవంత్ రెడ్డి అన్నాడు కదా, సవాల్ విసిరింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి బీఆర్ఎస్ నాయక్ కేసీఆర్కు చెప్పాడు, మోడీ వస్తాడా ఇక్కడ కేసీఆర్ వస్తాడా. ఎందుకు చెప్పాడంటే గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాడు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు? మీ మీడియాని అడుగుతున్నా, ఎవరు ప్రతిపక్ష పార్టీ నాయకుడు? కేసీఆర్ కదా. కేసీఆర్ రావాలి కదా. ఈ థర్డ్ క్లాస్ వాళ్ళు ఎట్లా వస్తారే నాకు అర్థం కాలే. దేనికైనా ఒక ముఖ్యమంత్రి ఎవరిని అడుగుతారు? ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించేది ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఎస్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఒకవేళ సమాధానం చెప్పాలి అని అంటే కేసీఆర్ ప్రశ్నించాలంటే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడు. ఎస్, ఇవాళ దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు? మా రాహుల్ గాంధీ గారు. మోడీని ప్రశ్నిస్తాడు, మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది అని చెప్పి మోడీని పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో చర్చ పెట్టుకుంటాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరనో లేకుంటే ప్రెస్ క్లబ్ దగ్గరనో లేకుంటే సెంటర్ల దగ్గరనో రా అని ప్రధానమంత్రిని మా రాహుల్ గాంధీ అనడు. ఎందుకంటే దేశానికి అత్యున్నతమైనటువంటి దేవాలయం లాంటిదే పార్లమెంటు దేశానికి. ఆ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. అధికారంలో ఉన్నటువంటి మోడీ, ప్రతిపక్షంలో ఉన్నట్టు మా రాహుల్ గాంధీ గారికి అక్కడ వాదుపోవాదాలు జరుగుతాయి. ఏమని? నువ్వు ఇది చేస్తున్నావు, నేను ఇది చేస్తున్నావు, నువ్వు లేకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని అక్కడ పార్లమెంట్ వేదిక. అది పార్లమెంట్ వేదికగానే డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా నేను ఎందుకు సింపుల్గా నీకు ఒక విషయం చెప్తున్నా. అసెంబ్లీ ఎందుకు? అసెంబ్లీ ఈ రాష్ట్ర ప్రజలకు వేదిక. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆయనతో కూడా ఇంగిత జ్ఞానం లేనటువంటి కేటీఆర్ గురించి ఏం మాట్లాడతారా? అసలు చదువుకున్నాడా? అసలు ఏంటిది? చదువుకున్నాడా? అసలు చదువుకోలేదా? ఆయన ఒక పార్టీలో ఎమ్మెల్యే, మాజీ మంత్రివి, వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన స్వీకరించవచ్చు కదా. ఆయన కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను చెప్పాను కూడా స్వీకరించడానికి ఎవడు పడితే వాడు స్వీకరిస్తాడు. అవే ఇప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడలే, మా ముఖ్యమంత్రులు మాట్లాడేది మంత్రులు మాట్లాడతారా? బా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? రేవంత్ రెడ్డికి కేసీఆర్ సరిపడం ఆ స్థాయి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి, సరిపోతా అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి అయినా పర్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ అయినా పర్లేదు, చర్చ పెట్టుకుందాము రండి అని అన్నాడు. చర్చకు రండి, సిద్ధమే అని అన్నాడు. ఎక్కడ? అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. చర్చకు సిద్ధమా? ఇప్పుడు కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి, ముఖ్యమంత్రి అయినప్పటి నుండే చెప్తున్నాడు, సిద్ధమా, దేనికైనా రెడీ, అసెంబ్లీ వేదిక. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు.
అసెంబ్లీలో చర్చ అంటేనే భయపడుతున్నాడు. ఎందుకు? ఏ దొంగతనం చేయలేదు, మీరు ఏ తప్పులు చేయలేదు కదా, ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పటికి 18 నెలలు అవుతుంది. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజల గురించి. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎందుకు అవుతాడు? ప్రతిపక్ష పార్టీ నాయకుడు తెలంగాణ ప్రజల గురించి సమస్యల మీద మాట్లాడతాడు. రైతుల మీద, నిరుద్యోగుల మీద, విద్యార్థుల గురించి, నీటి మీద, అనేక సమస్యల మీద మాట్లాడతారు. ఇది ప్రశ్నిస్తారు అధికార పార్టీని, ముఖ్యమంత్రి గారిని, అధికార పార్టీని కానీ ప్రశ్నిస్తారు. ఇగో ఇది మన చేయవలసింది, ఇది మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ఇది మనం చెయ్యాలని చెప్పి అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తారు. అటువంటిది ఎక్కడ ప్రశ్నిస్తున్నారు మీరు? మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు? ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ స్పందించాలి కదా దీని మీద, కేసీఆర్ కదా స్పందించాలి. మరి అట్లా కాదు కదా. ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కేసీఆర్ని పక్కకు పెట్టు. మరి కేటీఆర్ అవుతాడా, కవిత అవుతుందా, లేదు అంటే హరీష్ రావు అవుతాడా? మీరు తెలుసుకోండి అండి రా భయ్, మీరు తెలుసుకుంటారు భయ్. ఇంట్లో ఇదంతా ఎందుకు రా? ప్రజల మీద సమయం ఇది తలనొప్పి భారం అవుతుంది మీతోని. అసలు మీరు ఎవరు? ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ కదా. కేసీఆర్ని పక్కకు పెడదాం అనుకుంటుర్రా మీరు? గత ఇప్పుడు ఒక కొడుకుగా స్పందించొచ్చు కదా. ఒక కొడుకుగా కానీ ఆ పార్టీలో కొడుకుగా ఎవరు స్పందించారు? ఎట్లా? ఆయన ఎమ్మెల్యే కూడా కదా. ఎమ్మెల్యే అయితే నీ స్థాయిలో మాట్లాడు, స్థాయికి మించి మాట్లాడొద్దు అని అంటున్నా నేను. నీ స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడు. ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉంటారో ప్రతిపక్ష పార్టీ నాయకుడే మాట్లాడతాడు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరికి సవాలు విసిరిండు? అసెంబ్లీకి వచ్చినాక నువ్వు మాట్లాడు, నేను కాదనలే. అసెంబ్లీకి వచ్చినాక నువ్వు ఏం మాట్లాడుతావో మాట్లాడు, నీ అభిప్రాయం. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకుడే కదా. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది, ఈ రాష్ట్ర సంపదను కుల్లగొట్టింది, ఈ రాష్ట్ర సంపదను దోషిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. కేసీఆర్తో నువ్వు కూడారా, నీ బావత్తుడు అందరే కదా, మీరు అందరు కలిసే దోషిండు కదా. కానీ దాని బాధ్యుడు ఎవడు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, 35,000 కోట్ల అంచనది. 35,000 కోట్ల అంచనను 1,50,000 కోట్లకు ఎవడు తెచ్చారు? రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు దానికి బాధ్యుడు అవుతాడు. దాని మీద విచారణ జరుగుతుంది. రేపు టీఆర్ జైలుకు పోతాడు కేసీఆర్. రేపు కార్ రేసింగ్లో ఉన్నది ఈయన మీద కూడా ఈయన దోపిడీ కేటీఆర్ చేసిన ఇటు కార్ రేసింగ్ ఉన్నది, ఇంకా అనేక అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అవిటి మీద టీఆర్ జైలుకు పోతాడు కేటీఆర్ కూడా. ఎందుకు తొందరపడుతున్నారు? మీ ప్రభుత్వం పోతాడా? ఖచ్చితంగా పోతాడు. ఎందుకు తొందరపడుతుంది? జనాలు నమ్మట్లేదు మీ ప్రభుత్వంలో వాళ్ళు అరెస్ట్ అవుతారు, జైలుకు పోతారు అన్నటువంటి నమ్మకాన్ని 100% విచారణ జరుగుతుంది. తొందరపడద్దు, విచారణ జరుగుతుంది. అన్ని విధాలుగా విచారణ చేసిన తర్వాతనే ఖచ్చితంగా చట్టం పని చేసుకుంటూ పోతుంది. అది చట్టం చేయవలసిన పని చట్టం చేస్తుంది. తొందరపడకూడదు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. విచారణ అయిన తర్వాత అన్ని రుజువు చేసినాక జైలుకు పంపుడు. సో రేవంత్ రెడ్డికి పరిపాలన చేతన కాబట్టి రెండవది కేవలం బూతులు మాట్లాడడం మాత్రమే పరిమితం. కేసీఆర్ ఏంటిది? కేసీఆర్ స్థాయి కాదా ఏంటి? ఏమన్నాడు? అది రేవంత్ రెడ్డి స్థాయికి నేను సరిపోతుంది. కేటీఆర్ మాట్లాడతాడు. స్థాయి అంటే ఏంది? మాట్లాడ మొదలు పెడితే బాగుండదు. కేటీఆర్ గుర్తుపెట్టుకో. స్థాయి అంటే ఏంది? అయ్యా పెద్ద తోపుగాడా కేసీఆర్? పెద్ద తోపుగాడా ఏంది? వెనకట రాజు గిట్ట పుట్టిండేంది? ఎన్ని వేల ఎకరాల రాజు నీ అయ్యా? ఎన్ని వేల ఎకరాల రాజు? పెద్ద తోపుగాడా? ఎందుకంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, దేశానికి రాజా? లేకుంటే నిజాం రాజు గిట్ట పుట్టిర్రా మీరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది నీ స్థాయి ఏంది? కేసీఆర్ స్థాయి ఏంది? దుబాయ్ ఫైరో తీసుకున్నాడు. ఫైరో దారి దుబాయ్కి పంపిస్తానని 100 మందిని దుబాయ్కి పంపిస్తానని ఆనాడు కూలి చేసుకున్నటువంటి జనాన్ని దుబాయ్కి పంపిస్తారని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దుబాయ్కి పంపకుండా ఉండి ఢిల్లీలో ఏళ్ళ తరబడి దాగి ఉన్నాడు. ఆనాడు కూడా కేసులు అయినాయి. అది ఆ స్థాయి అంటే ఏంది? నాకు అర్థం కాలేదు. చెప్పు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో మా హైకమాండ్ దాని కింద పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఇంకా స్థాయి ఏంది? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిండు. ఏంటిది నీ స్థాయి ఏంటి? 2001లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ మీద పెట్టుకున్నాడు. అవునా? పెట్టుకున్నాడు.
రెండవది ఇంకోటి మాట్లాడుతున్నాను, నేను విన్నాను ప్రెస్ మీట్ ఆ మీడియాతో మాట్లాడింది విన్నాను. మా నాన్న తెలంగాణ తెచ్చి, మీ నాన్న తెచ్చిందా, నువ్వు తెచ్చినమో తెలంగాణ? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అంటున్నా. మేము జారము, నువ్వు కూడా జారకూడదు. ఎందుకంటే కేటీఆర్ ఖబర్దార్ చెప్తున్నాను నీకు, నీ అయ్యా కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అధ్యక్షుడు. తెలంగాణకు మేమందరం కూడా అధ్యక్షులమే. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే మేము. తెలంగాణ కోసం చనిపోయింది కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మా బిడ్డలు చనిపోయిండ్రు, మా యువత చనిపోయింది. నీ యువత కాదు, నీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు, లేకుంటే నీ వ్యవస్థలో ఎవరు చనిపోలేదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించేది కూడా గజ్జలకాంత్. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కోదండరామ్ ఉన్నాడు, ఇవాళ దయాకర్ ఉన్నాడు, ఇవాళ పెడమర్తి రవి ఉన్నాడు, రాజారాం యాదవ్ ఉన్నాడు. ఇట్లా తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ దానికి వాళ్ళ ఆర్గనైజేషన్కు వాళ్ళ నాయకత్వం వహించారు. ఇప్పుడు అసలు ఈ ఉద్యమంలో కేటీఆర్ కవిత పాత్ర కూడా కీలకంగా ఉంది. మా ఉద్యోగాలు కూడా వదిలిపెట్టుకుని మేము ఉద్యమంలో ఎవరు రమ్మన్నాడు? ఏ ఉద్యోగాలు? ఎవరికి ఉద్యోగాలు? అక్కడ ఉద్యోగాలు పోయినాక ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి కదా మీకు. అరే మాకు ఉద్యోగాలు ఏమిరా భయ్? మాకు ఉద్యోగాలు ఏమి? మీకు ఉద్యోగాలు వచ్చినాయి కదా. అక్కడ ఉద్యోగం విడిచిపెడితే అది 1 లక్ష 2 లక్షలు 3 లక్షల ఉద్యోగం ఆడ చేసిండ్రు. ఇక్కడ 1,00,000 కోట్లు సంపాదించినావు కదా. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేద్దామని వచ్చినావు కదా నువ్వు అమెరికా నుండి. నీ చెల్లె కూడా అమెరికా నుంచి వచ్చిందా? ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేద్దామని వచ్చిండ్రు. నీ అయ్య దోపిడీ చేసిండు, నువ్వు దోపిడీ చేసిన, చెల్లె దోపిడీ చేసింది. ఇది వాస్తవం కాదా? ఏమో మేము తెలంగాణ ఉద్యమం ఎవరు ప్రాణత్యాగం చేసిండ్రా? జైలుకు పోయిండ్రా? కేసీఆర్ జైలుకు పోయిందా? నువ్వు జైలుకు పోయినవా? నీ చెల్లె జైలుకు పోయిందా? లేకుంటే నీ కుటుంబంలో ఎవడన్నా, నీ కొడుకు కేసీఆర్ ఎవడన్నా మీ కుటుంబంలో ఎవడన్నా చచ్చిపోయిందా తెలంగాణ కోసం? తెలంగాణ కోసం జైలు పోలీస్ స్టేషన్ ఉన్నారా? దాడులు జరిగినాయి మీ మీద? దేనికి త్యాగం? లేకుండా పదవి లేకుండా ఎన్నడన్నా 2001 నుండి ఇప్పటిదాకా తెలంగాణ కోసం పదవి లేకుండా ఉన్నారా? అరే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని నీ కేసీఆర్ ఎంపీ, నువ్వు ఎమ్మెల్యే, మీ బావ ఎమ్మెల్యే, మీ బావ మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మంత్రి, మళ్ళీ 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు పోటీ ఎత్తనే ఉన్నారు, మళ్ళీ ఉప ఎన్నికలు చెప్తున్నారు, పోటీ ఎత్తనే ఉన్నారు, సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని. మరి పదవి లేకుండా ఏ రోజన్నా ఉంటే చెప్పండి తెలంగాణ కోసం త్యాగం చేసినట్టు. లేదే? ఇవాళ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిందంటే ఎవరి మూలంగా వచ్చింది? 1,200 మంది బిడ్డలు, మా బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. మేము ఉద్యమాలు చేస్తే, మేము తెలంగాణ కోసం కీలక పాత్ర వహిస్తే తెలంగాణ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, మేము లేఖ ఇప్పించాము, నువ్వు కాదు నేను ఇప్పించాను లేఖ. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డితో నేను లేఖ ఇప్పించాను, నీ అయ్య కాదు ఇప్పించింది. అది గుర్తుపెట్టుకో. తెలంగాణలో 2013లో ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏకం చేసింది సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇటు కాంగ్రెస్, టీడీపీ, అన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరూ కూర్చోబెట్టి అందరినీ ఎమ్మెల్యేలు, ఎంపీలను, మంత్రులను పిలిపించి వాళ్ళతో సమావేశపరిచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది నేను. నిజాం క్లబ్లో అందరినీ సమీకరించింది నేను. మేమంతా తెలంగాణ కోసం నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం రావాలి, 4 కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ రావాల్సిందని చెప్పి కొట్లాడింది మేమైతే, ఏమున్నా మా తెచ్చిండు, ఏమున్నా కేసీఆర్ ఎక్కడ తెచ్చిండు? మీద గజ్జెప్పు. టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అధ్యక్షుడు, తెలంగాణ ప్రజలకు అధ్యక్షుడు కాదు. ఇప్పుడు 2009 నుంచి 2014 దాకా కేసీఆర్ అనేటోడు పార్లమెంట్కి పోయి ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడితే రికార్డుది చూపించు మరి. ఇగో మా అయ్య మాట్లాడిండు. తెలంగాణ బిల్లు అవుతుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, అక్కడ బిల్లు అవుతుంది. ఎప్పుడన్నా ఆ పార్లమెంట్లో బిల్లు అయ్యేటప్పుడు మీ కేసీఆర్ పోయిందా? పోతే రికార్డు చూపించు ఎట్లా తెలంగాణ తెచ్చినట్టు. తాక్కుంటా అంటే అక్కడ పోతే ఫామ్ హౌస్లో, అక్కడ ఇంట్లో, ఢిల్లీ పోతే ఎంపీ కోటల్లో తాక్కుంటా తిరుగుకుంటాము అన్నావు తప్ప ఎన్నడన్నా తెలంగాణ కోసం 2009 నుండి చెప్తున్నా, అంతకుముందు సంగతి కాదు. 2009 నుండి నువ్వు ఎప్పుడన్నా 2014 దాకా పార్లమెంట్లో మాట్లాడిన
రికార్డు ఉంటే చూయించు. రెండోది, ఇట్లాంటి మాటలు మాట్లాడకు. ఏంది నేను చరిత్ర నీకే మా అయ్య అది అంత కాదు, నీకు నువ్వే అనుకుంటావు. ఏది మీ కుటుంబంలో మీరు అనుకుంటే సరిపోతుందా? అంటే మా కుటుంబంలో మేము అనుకుంటాం, ఇంకో కుటుంబంలో ఇంకోటి అనుకుంటారు. ఎవరికి వారే గొప్ప కాదు. తెలంగాణ ప్రజలు అనాలి, అది తెలంగాణ ప్రజలు అనాలి. ఏంటిది నీ అయ్యే టీఆర్ఎస్ పార్టీకి మాత్రం అధ్యక్షుడు. ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మీరు ఎమ్మెల్యేలు అయినరు, మీరు మంత్రులు అయినరు. లాస్ట్కి వస్తే 2014లో ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయినవు. 4 కోట్ల ప్రజలను దోశారు. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రానికి. 3 లక్షల కోట్లు దోశారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీ బిడాన్ పేర్ల మీద చేయించుకున్నారు. ఇది వాస్తవమే కదా. ఇక మా అయ్యది కాదంటే ఇక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర చెప్తా. ఏంటిది ఆ స్థాయి కదా అంటున్నావు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్య పేరు చెప్పుకొని రాలే, తండ్రి పేరు చెప్పుకొని రాలే. సొంతగా కష్టపడ్డాడు. సొంతగా కష్టపడి తల్లిదండ్రికి పేరు తీసుకురావాలి, ప్రజలకు కూడా ప్రజల మధ్యలో మంచిగా అనిపించుకోవాలి, కన్నా తల్లిదండ్రికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రకు ముఖ్యమంత్రి అంచెలంచెలుగా ఎదిగాడు. అంచెలంచెలుగా కింది స్థాయి గంజి తాగాడు, గట్క తిన్నాడు, రకరకాలుగా. అప్పటి ఈ ప్రజలకు ఏం అలవాట్లు ఉన్నాయో కింది స్థాయిలో ఎస్సీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, బీసీల పరిస్థితి, ఆ ప్రజల మధ్యలో మెదులుకుంటూ వచ్చాడు. ఆ గంజి ఎట్లా రుచి ఇచ్చాడు, ఆ గట్కెట్లా రుచి ఇచ్చాడు, ఆ భోజనం ఎట్లా రుచి వచ్చాడు. ఎందుకంటే జడ్పీటీసీగా గ్రామాలలో తిరగడం, జడ్పీటీసీగా అయితేనే తిరుగుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీ గెలిచాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎవరి స్థాయి గొప్పదన్నది దీంట్లో అర్థం కాదా? ఏంటిది నీ అయ్యే స్థాయి? కేసీఆర్ స్థాయి ఏంది? ఏదో పెద్ద రాజు పుట్టినట్టు, లేకుండా జమీందారులకు పుట్టినట్టు, మీరే పెద్ద భూస్వాములు అయినట్టు. ఎందుకట 2014 తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచిన తర్వాతనే ఈ రాష్ట్రంలో భూస్వాములు అయినరు. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించి ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మీరు నీతిగా మాట్లాడితే ఇక్కడ మీ ముఖ్యమంత్రికి పరిపాలన చేత కావట్లేదు, ఇక్కడ నుంచి మూటలు మోసుకుపోవడానికి మాత్రమే పనికొస్తున్నాడు తప్పించి పరిపాలన అసలే చేత కావట్లేదు, ఈయన జనాలు కూడా నమ్మట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని నేను మాట్లాడతాను. ఎవరంటారు? కేటీఆర్ ఈ రోజు ప్రెస్ మీట్ కేటీఆర్ కు చెప్పండి, మీ మీడియా ద్వారా చెప్తున్నా. ఓకే, మతిస్థిమితం ఇప్పుడు జైలుకు పంపుతారనే భయం కలిగింది ఫస్ట్ కేటీఆర్. అయ్యకు కొడుకు, అయ్యకేమో కేసీఆర్కేమో ఆ జైలుకు పంపుతారేమో, విచారణ జరుగుతుంది, మా మొత్తం బయటపడతాయి, జైలుకు పోతామని పాపం ఆయనకు అనారోగ్యం పాలవుతున్నాడు. ఒక దిక్కు కవిత మరవాడు, కేటీఆర్, వీళ్ళ పంచాయతీ ఒకటి, ఇటు కేసులు ఒకటి. రెండోది అయ్యకు ఆభయం పెట్టింది. కేటీఆర్కి ఏంది, అన్నిట్ల విచారణ జరుగుతుంది, మా మొత్తం బయటపడితే మేము జైలుకు పోతామేమో అని భయం. అట్లా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇయల్లో పరిపాలన శాతం 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ, 140 ఏళ్ళ చరిత్ర. కేటీఆర్ గుర్తుపెట్టుకో, 3rd క్లాస్ మాటలు మాట్లాడకు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో, బీజేపీ అయినా టీఆర్ఎస్ కేటీఆర్ అయినా ఇంకెవడైనా చెప్తున్నాం మేము, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేసిన గొప్ప వ్యక్తి. ఇయాల్లో బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్లు కావాలని అమలు చేయాలనే అమలు చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ప్రకారమే, 42% బీసీలకు. ఆ రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా అమలు చేయాలనే ఆలోచన మా రేవంత్ రెడ్డి గారికి ఉంది. రెండవది, మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన శాత కాదా? పరిపాలన శాత గారిని మాట్లాడే ముందు ఈ తెలంగాణ ప్రజలు సీపురు అందుకొని సంపుతారు, గుర్తుపెట్టుకును. ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత బస్సులు మహిళలకు, ఫ్రీ బస్సు మహిళలకు వెంటనే అమలు చేశాడు. రెండవది, 200 యూనిట్లు కరెంటు హామీ ఇచ్చారు, అమలు చేశారు. నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్లు. ఓకే. రెండవది,
సిలిండర్ 500కు సిలిండర్ ఇస్తామని చెప్పాడు, అమలు చేశాడు. ఈ 18 నెలల స్కీములు, సన్న బియ్యం, ఇయల్లో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా సన్న బియ్యం తింటున్నారు. సన్న బియ్యం, సన్న వడ్లు కొన్ని ఆ పేద ప్రజల కోసం సన్న బియ్యం రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇస్తున్నాడు. అర్థమైందా? ఇయర్లో రైతుల గురించి బాగా మాట్లాడుతున్నాం. ఏంది కేటీఆర్? రైతులకు మీరు ఏం అన్యాయం చేసిర్రు తెలియదా? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఏం అన్యాయం మీరు రైతు బంధని పెట్టి, ఆ రైతు బంధు అని పెట్టి రైతులను ఎంత మోసం చేశారో మొత్తం రైతులు అందరికీ తెలుసు. మీరు రైతు బంధని పెట్టి ఎవరికి ఇచ్చారు? భూమిని సాగు చేసే రైతులకు ఇవ్వాలి రైతు బంధు. అట్లాంటిది ఏం చేశారు? 50 ఎకరం ఉన్నోనికి వ్యవసాయం చేయడు, సాగు చేయడు, భూమి 100 ఎకరం ఉన్నోనికి 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఆ భూమే సాగులేదు, కానీ వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. అంటే రాష్ట్ర బడ్జెట్ను కూల్చిరా లేదా? రాష్ట్ర బడ్జెట్ను మొత్తం సర్వనాశనం చేసింది ఎవరు? ఎవడబ్బ సొమ్మని ఇచ్చిర్రా భయ్? ఎవడబ్బ సొమ్ము? కేసీఆర్ అబ్బ సొమ్మా? నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా? తమాషాలు చేస్తున్నావా? భూమి అన్నది భూమి దున్నేవాడికే, దాన్ని సాగు చేసేవాడికే, భూమి సాగు అవుతున్నది అన్నప్పుడే వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలి. అటువంటిది అట్లా కాకుండా బీడున్నటువంటి భూములు, గుట్టలకు, అడవులకు, చెట్లకు అసలు దాంట్లో ఏమి కూడా సాగుండదు, అట్లాంటి దానికి 100 ఎకరాల భూములకు ఇలా నువ్వు రైతు బంధు ఇచ్చి తెలంగాణ ప్రజల చెమటను, ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారు. మీరు దోపిడీ చేసింది కాక ఈ బడా భూస్వాములకు, బడా బాబులకు అందరికి కూడా వీళ్ళ డబ్బంతా వాళ్ళకు ఇచ్చారు మీరు. ఇప్పుడు రైతు బంధు విషయంలో రెండవది ఇంకోటి కూడా ఇది గుర్తుపెట్టుకోండి. రైతు వాళ్ళు ఏం చేశారు? రెండోది, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా మీరు? మీ ప్రభుత్వం ఉన్నాడు 10 ఏళ్లలో గిట్టుబాటు ధర రైతులకు ఇచ్చారా? గది చెప్పండి. ప్రతి బస్తకు 5 కిలోలు తీశారు, అది గుర్తుపెట్టుకోండి. రైతులకు ఇయల్లో 5,000 ప్రతి రైతు బంధు పేరు మీద ఎకరైనా 5,000 అని వేసుకుంటేనే రైతు పండించిన పంటలో దీని మీద చర్చ అసెంబ్లీ పెట్టండి. రైతులు పండించిన పంట బస్తకు 5 కిలోలు తీశారు, ఎకరాన 40 బస్తాలు పండుతాయి. 2 బస్తాలు అంటే 2 క్వింటాలు తీశారు కదా. 2 క్వింటాలకి ఎంత అవుతుంది? ఆ 2 క్వింటాల డబ్బు ఏం చేశారు? ప్రతి రైతు దగ్గర వాళ్ళు కాయ కష్టం చేసి పండించిన డబ్బులు జోకేటప్పుడు మేము కొనేసినాం. ఏం కొనేసారు? రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. గిట్టుబాటు ధర ఓగా నీవు బస్తకు 5 కిలోలు, క్వింటల్కి 5 కిలోలు తీశారు. ఎకరాన 40 క్వింటాలు పడితే 2 బస్తాలు, 2 క్వింటాలు మీరే తీసుకున్నారు కదా, ప్రభుత్వమే తీసుకున్నది. మీ ప్రభుత్వం 2 క్వింటాలు రైతు బంధు ఎట్లా ఇచ్చినట్టు? ఈ 2 క్వింటాల పైసలు ఏమైనాయి? రైతు కష్టపడి పండించిన పంటనే కదా ప్రతి క్వింటల్కు, ప్రతి బస్తకు 5 కిలోలు తీసింది. నువ్వు అవి ఏం చేసావు? రెండవది, రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చావా? ఎందుకేలే? రైతు రుణమాఫీ చేశావా? రైతు రుణమాఫీ ఎందుకు చేయలే? 10 ఏళ్లలో సంవత్సరానికి 25,000 ఏమైంది? రైతులకు రుణమాఫీ చేసినామా? నువ్వు 25,000 ఇస్తే ఆ సంవత్సరానికి మిత్తి అయిపోయింది, మిత్తి కిందనే పోయింది. ఇక్కడ రైతు 10 ఏళ్ళు పరిపాలించావే, రైతు రుణమాఫీ చేయలేదు. మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సాగు చేసినటువంటి భూమికి రైతులకు, ఎందుకంటే ఈ వచ్చిన 18 నెలల్లో తెలంగాణ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, మొత్తం 8 లక్షల కోట్లు అప్పు చేశారు, ప్రజలను మోసం చేశారు, దోశారు. రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు లేవు. కాబట్టి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులను సమకూర్చినాక ఇస్తాడు అని ఓపికతోని రైతులు ఉన్నారు. కాబట్టి ఓపిక పట్టారు. కాబట్టి రైతులు ఓపిక పట్టింది. అందుకే ఎట్ ఎ టైం
2 లక్షల రుణమాఫీ, ఇటేమో 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు. మీరు మీరు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేసింది అంటున్నా మా ముఖ్యమంత్రి గారు. మీరు అంటున్నటువంటి మాట రుణమాఫీ విషయంలో 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ కాలేదు ఒకటి. 2 లక్షలు అదే 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళే కాలేదు. 2 లక్షలు హామీ ఇచ్చినాం మేము. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే. అయ్యా, ఇటు నుండి 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి పైసలు కట్టుకున్నట్టయితే మీరు 2 లక్షల రూపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తామన్నారు. మేము ఎన్నికలప్పుడు ఏమి ఇచ్చాము, మా మేనిఫెస్టోలో ఏం పెట్టాము, ఖచ్చితంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాము. అవును, ప్రతి రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేశాం, 100కు 100%. రెండు, ఇంకోటి రైతు భరోసా అనేది మొన్న పడ్డది. మరి 2 సార్లు ఎగ్గొట్టింది కదా. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి మంచిగా లేదు కదా. మొత్తం రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసిపోయిండు. బడ్జెట్ జీరో బడ్జెట్, ఏమీ లేదు కదా. పరిస్థితి రాష్ట్రంలో ఏమి లేకుండా చేసిపోయిండు. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. మీరు కూడా చేసేది అదే కదా, మీరు కూడా చేస్తా ఉన్నారు కదా. నిధులు సమీకరిస్తున్నాం మేము నిధులు సమీకరించి మొత్తం నిధులు సమీకరించుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక పక్కన నిరుద్యోగుల కోసం మీరు ఎంతో చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు, మరొక పక్కన రైతుల కోసం ఇన్ని ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా చేసిన తర్వాత ఎందుకు వాళ్ళందరి దగ్గర నుంచి మీకు వ్యతిరేకత తీవ్రంగా వస్తూ ఉంది? వ్యతిరేకత వస్తుంది. నిరుద్యోగులు మొన్నటి వరకు ధర్నాలు చేసి మేము వచ్చి 18 నెలల్లో 50 నుంచి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినాము 18 నెలల్లో. ఓకే, అయ్యో పూర్తిగా చూడండి మీరు పరిపాలన. ఇప్పుడు మీరు ఒక మొదలైంది ఎప్పుడు మీరు కొంచెం ఆలోచన చేయాలి కదా. మా ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారమైంది, అవునా? అప్పటి నుండి ఇప్పటిదాకా 16 నుంచి 18 నెలలు. 18 నెలలనే ఎందుకు తొందరపడుతున్నారు? 18 నెలలలో ఊహించినటువంటి అన్ని అమలు జరిగినాయి కదా. వీళ్ళు మహిళలకు ఫ్రీ బస్సు, తర్వాత 200 యూనిట్ల కరెంటు, మూడవది మన ఇది సిలిండరు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, తర్వాత రైతు భరోసా. ఇప్పుడు మేము ఇయల్లో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే 8 లక్షలకు ఇంట్రెస్ట్ కడుతున్నాము మా ప్రభుత్వము. ఎన్ని సంవత్సరాలు సార్ 8 లక్షల కోట్లు ఎన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు? 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు. ఇప్పుడు మీ 18 నెలల కాలం అవుతుంది. మీరు చేసినటువంటి అప్పు దాదాపుగా 150 నుంచి 2 లక్షల కోట్ల అప్పు. ఇటును ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనుకుందా? ఇంట్రెస్ట్ కట్టేది చూడండి. చేసిన అప్పుకు మన మిగులు బడ్జెట్ తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎంత తెలుసా? 65,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 65,000 కోట్లు మిగులు బడ్జెట్. అవి పోను 8 లక్షల కోట్లు అప్పు చేసాడు. అసలు బడ్జెట్ ఉంటే కదా. ఇయల్లో 18 గంటలు ఎంత కష్టపడుతుందంటే నిధులన్నీ సమీకరించుకుంటూ రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ. ఇయల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఖచ్చితంగా మాట ఇచ్చాము కదా, మాట ప్రకారం నెరవేర్చుకోవాలని చెప్పి వెంటనే వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 18 నెలల. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల ఉంది. మొత్తము నిరుద్యోగ సమస్య లేకుండా ఎత్తాడు మా ముఖ్యమంత్రి. ఎందుకు తొందరపడుతున్నారు? 18 నెలలకు ఇంత పరిశాన్ ఎందుకు అవుతున్నారు? 18 నెలలే కదా. అరే ఓపిక పట్టాలి భయ్, ఓపిక పట్టాలి. కొంచెం 5 ఏళ్ళు ఓపిక పట్టండి. 5 ఏళ్ళు ఏం చేసినామని అడిగితే అరే అదో అర్థం ఉంటుంది. 18 నెలలు రావడమే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి రూపాయి లేదు కదా బడ్జెట్లో. ఏందని చూసే వరకు 8 లక్షల కోట్ల అప్పు. ఈ 8 లక్షల కోట్ల అప్పు ఎట్లా ఏంది చూస్తే పరిస్థితి మంచిగా లేదు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రమాణ స్వీకారం అయినాక మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు నిధులు సమీకరించి మళ్ళీ యథావిధి స్థానానికి తీసుకురావాలి రాష్ట్రాన్ని అని చెప్పి 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. ఇయల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి, రైతులను మోసం చేసి దగా చేసినటువంటి వాళ్ళే ఇలా మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు. ఒక్కటి, రైతుల గురించి బాగా ప్రేమ కొద్దీ వాళ్ళకి చూస్తున్నాడు. ఖమ్మం రైతులు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి రైతులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకు బెడీలేసి జైలుకు పంపించారు. అది గుర్తులేదనుకుంటున్నావు ఏంది? కేటీఆర్ నువ్వు ఏమనుకుంటున్నావు? రైతులు రోడ్డు మీదకి వచ్చి
మేము పండించిన పంటకు, మిర్చికి, పత్తికి మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యండి అయ్యా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా ఇస్తే వాళ్ళకు బెడేనేసి జైలుకి పంపించారు. రైతుల మీద ప్రేమ వాళ్ళకి పోస్తున్నావు నువ్వు. లేకుంటే మా నాన్న వచ్చినాకనే, మొత్తం మా తండ్రి వచ్చినాకనే ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చినాయి, మేము మా కేసీఆర్ ముఖ్యమంత్రి. అంతకుముందు ఉపవాసం ఉన్నారే తెలంగాణ ప్రజలు? అంతకింత ఉపవాసం ఉన్నారా? లేకుంటే అంతకుముందు చెర్లేవా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ చుట్టూన్న 2500 చెరువులు కబ్జాలకు గురైనాయి. చెరువులే లేకుండా పోయినాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎంత మోసం చేసిన భయ్ మీరు వచ్చినాక. 2500 చెరువులు. ఆ చెరువులు నిండితే ఇక్కడ ఉన్నట్టు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కానీ, మండలాలు కానీ ప్రజలు సంతోషంగా జీవించి రైతులు కానీ, వ్యవసాయం కానీ చాలా బాగుంటుండే. అటువంటిది సర్వనాశనం చేసింది కదా మీరు. సర్వనాశనం చేసింది కదా. ఇయల్లో మీరు వచ్చినాక కాదు, మీరు వచ్చినాక వరి వండియాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఓన్లీ వరే వండి అని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఏం చేసింది, వరి వండితే ఉరి పెట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు. రకరకాలుగా మీరే మాట్లాడాను కదా. అంతకుముందు 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలు చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి, మొత్తము కాలువలు నిండినాయి. ఆ నీళ్లతోని రకరకాలుగా పంటలు, వరి, పసుపు, మిర్చి, పత్తి, నువ్వులు, ఇంకా రకరకాలుగా విత్తనాలు అనేకం పండించుకున్నారు. సంతోషంగా జీవించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వరి తప్ప ఏం పండియకూడదని చెప్పారు. ఆ వరి పండించినాక మళ్ళీ ఏం చేశాడు, వరి కాదు, వరి కాకుండా ఇంకా వేరే వేయండి అంటే నీళ్లు సరిపోవు, కరెంటు ఇచ్చుడవుతుందని చెప్పి ఒక వరి వేయకండి, వరి వేస్తే కుదరదు, ఇంకా వేరే పంటలు వేసుకోమని చెప్పాడు. మాటలు మార్చింది మీరు. కానీ ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితము రకరకాలుగా పంటలు పండించుకున్నారు. మిర్చి పండించుకున్నారు, కొనడానికి పోతున్నారు, కొత్తిమీర పండించుకున్నారు, టమాటా పండించుకున్నారు, చిక్కులు పండించారు, నువ్వులు పండించారు, పల్లీలు పండించారు, రకరకాలుగా పంటలు, పసుపులు పండించారు. రైతులు సంతోషంగా ఉన్నాడు. ఆ గ్రామంలో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైంది తెలుసా? పసుపు కొనుక్కోవడానికి దుకాణానికి పోతున్నారు ప్రజలు. దుకాణానికి పోయినరు. ప్రతి పల్లీలు కొనుక్కోవడానికి, నువ్వులు కొనుక్కోవడానికి, చిక్కులు కొనుక్కోవడానికి, ప్రతిదీ కొనుక్కోవడానికి దుకాణాలకు పోయి దుకాణాలకు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. రైతులు ఇక్కడ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ రైతులు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు? మీరు వచ్చినాకనా? నీకు తెలియకపోతే కేటీఆర్ పూర్తిగా తెలుసుకో. మీకన్నా ముందే ఈ రాష్ట్రంలో, దేశంలో రైతులు సంతోషంగా ఎప్పుడున్నారంటే అప్పుడు వాళ్ళ చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ప్రాజెక్టులు అన్నీ నిండినాక సంతోషంగా వర్షాలకు వ్యవసాయం చేసుకున్నారు. అనేక రకాలుగా విత్తనాలు వేసుకున్నారు. ఆలదళ్ళు పండించుకొని రైతులు తిన్నారు. అక్కడ గ్రామంలో ప్రజలు కూడా తిన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కూలీనాలు చేసుకునే ప్రజలు రైతుల దగ్గరికి పోయి పనులు చేసుకునే ఆ ప్రజలు బతికిండ్రు, రైతులు బతికిండ్రు. బయట దుకాణాలకు పోయి కొనుక్కునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాలే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కొనుక్కోవడానికి అలవాటు చేశారు. సో మీ ముఖ్యమంత్రి ప్రతిసారి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ప్రతిసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పేసి చెప్తాం. అయితే సో ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించేటువంటి వ్యక్తులని జైల్లో వేసేటువంటిదా, లేకపోతే రైతులని ఎండలో నిలబెట్టేటువంటి రాజ్యమా ఇందిరమ్మ రాజ్యం అంటే? దేనికోసం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలి? ప్రతి ప్రాజెక్టుకి, ప్రతి సంబంధించినటువంటి పథకానికి ఇందిరమ్మ అని చెప్పేసి పేరు పెడతా ఉన్నారు. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఆయన నిలదీస్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే జైల్లో పెట్టించడమా, ప్రశ్నించేటువంటి వ్యక్తుల పైన జైల్లో పెట్టించడమా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రజలను జైల్లో పెట్టాడా, రైతులను జైల్లో పెట్టాడా, విద్యార్థులను జైల్లో పెట్టాడా? ప్రూఫ్ ఇవ్వండి. ఎక్కడ జైల్లో పెట్టాడో మీ మీడియా ముందటి చెప్పానండి. లేకుంటే మీ మీడియా మొత్తం విచారణ ఇవ్వనని చెప్పండి. ఎక్కడ జైల్లో పెట్టాడు? దోపిడీ చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చినటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజల రక్తాన్ని చెమటను మింగినటువంటి వాళ్ళని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచినటువంటి వాళ్ళను, తెలంగాణ బడ్జెట్ కుల్లగొట్టినటువంటి వాళ్ళను, తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నటువంటి వాళ్ళను, తెలంగాణ భూములను
వాళ్ళ బీనాం పేర్లు చేసుకున్నట్టు వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, వాళ్ళని జైలుకు పంపుతారు. తప్ప ఏ విద్యార్థి కానీ, ఏ స్టూడెంట్స్ని కానీ, ఎక్కడున్న రైతులను కానీ, ప్రజలను కానీ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు కేసులు లేవు. ధర్నాలు చేసి స్వేచ్ఛగా చేసుకోండి, నిరసన తెలుపుకోండి, దీక్షలు పడితే పట్టుకోండి, అది మాకు తెలియాలి. తెలిస్తే ఆ సమస్య తెలుసుకుని వెంటనే మా ప్రభుత్వం పరిష్కారం చేస్తారనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్ప నీ కుటుంబం మీద కేసులు అవు ఎస్ దోషారు కదా. 2014 ముందు మీ ఆస్తులు ఎంత, 2014 తర్వాత 2023 వరకు మీ ఆస్తులు ఎంత, ఎక్కడ పెట్టారు ఈ డబ్బంతా? తెలంగాణ ప్రజల డబ్బు, తెలంగాణ ప్రజల రక్తం, చెమట. ఆ డబ్బు ఎక్కడ పెట్టారో దాన్ని గక్కియడం కోసమే మీ మీద విచారణ చేస్తున్నారు. కక్ష సాధింపు ధోరణితో చేస్తలేడు మీ మీద విచారణ. ఒకవేళ కక్ష సాధింపు ధోరణి ఉంటే వచ్చినాక నెల రోజులకే మిమ్మల్ని జైలు వేయాలి. కానీ అద్దు, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నాడు ఎంత ఈజీగా వాళ్ళను కేసులు పెట్టద్దు వాళ్ళ మీద. మొత్తం విచారణ జరిగినాకనే, తెలంగాణ ప్రజలకు తెలిపినాకనే వాళ్ళని జైలుకు పంపుతారు, తీహార్ జైలుకు. తప్ప అప్పటిదాకా వీళ్ళను తొందరపడాలే మా ముఖ్యమంత్రి గారు. సో చివరిగా మీ ముఖ్యమంత్రిని, అలాగే పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని దోపిడీ చేసి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తూ ఉంటే, చంద్రబాబుకి సహకరిస్తూ ఉన్నాడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఒకటి చంద్రబాబు నాయుడుకు మొదలు కేసీఆర్ గురువు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఆయన డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆనాడు అనేక పదవులు అనుభవించాడు. కేసీఆర్కు మొదలు గురువు, సెకండ్ మా రేవంత్ రెడ్డి గారు టీడీపీ పోయింది వాస్తవమే, అయినా టీడీపీ. మరి కేసీఆర్ కూడా టీడీపీ, అది గుర్తుపెట్టుకోవాలి. మొదలు గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్, ఎందుకు తొందరపడుతున్నావు? రెండవది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరింటికి తెప్పించుకొని గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఎవరు వాళ్లకు ఇచ్చారో అది తీర్చుకోవడానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత మంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. వాళ్ళతో చర్చకు రమ్మను కేసీఆర్. నీళ్ళు ఎవరు అధికారులు ఉన్నప్పుడు, ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్కు గోదావరి నీళ్లు, కృష్ణా నది నీళ్లు తీసుకుపోయేటప్పుడు అప్పుడు ఏం మాట్లాడలేదు. దానికి పునాది వేసిందే కేసీఆర్ కదా. రోజా గారి ఇంటికి పోయి నాటుకోడుతుంది తిని ఈ యొక్క రాయలసీమను స్వచ్ఛశామలం చేస్తా అని చెప్పొచ్చినోడే కేటీఆర్. తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రమ్మని ఇంట్లో కూర్చోబెట్టుకొని గంటల తరబడి మాట్లాడి భోజనం పెట్టి గోదావరి నీళ్లు దోసుకున్నప్పుడు, గోదావరి నీళ్లు పోయినా కూడా సప్పుడు చేయలేదు, కృష్ణా నీళ్లు పోయినా సప్పుడు చేయలేదు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎందుకు ప్రజలు మభ్యపెడతావు? ఏమున్నా కానీ మీ గురువు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అన్న ముందే మీ అయ్యకు గురువు, అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ గురువు అయినా, కేసీఆర్ గురువు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, మాకు తెలుసు. రెండవది, 10 ఏళ్ల కాలములో ఆంధ్ర బడాబాబులే కదా ఇక్కడ బిజినెస్ చేసింది, ఆంధ్ర బడాబాబులే కదా తెలంగాణలో కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్ళకే అప్పయిపోయారు కదా మీకు కమిషన్ రావడం కోసము. తెలంగాణ వాడు ఎక్కడన్నా A1 కాంట్రాక్టర్ ఇవ్వడం ఉన్నాడా? ఉంటే ఒక్క మీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి మయం రామేశ్వరరావు తప్ప మా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా కాంట్రాక్టర్లు ఉన్నారా? బడా కాంట్రాక్టర్లు అంతా ఆంధ్రులే కదా. తర్వాత ఈ తెలంగాణ భూములను కూడా ఆంధ్ర బడాబాబులకే రియల్ ఎస్టేట్ ద్వారా వాళ్ళకి అప్పయిపోయిన కదరు. ఈయనలో ప్రతి మీ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం ఆంధ్రకు సంబంధించినటువంటి బడాబాబులు, ఆంధ్రకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా మీ దగ్గర. తెలంగాణ వాళ్ళని ఎవరినన్నా మీరు దగ్గర తీసిండ్రా? ఒక్క మీ సామాజిక వర్గానికి సంబంధించిన, కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఆంధ్ర వాళ్ళే కదా ఇక్కడ వ్యాపారులు, బిజినెస్లు చేసింది, కాంట్రాక్ట్ పనులు చేసింది, అన్ని కంపెనీలను వాళ్ళకు అప్పయిపోయిన ఆంధ్రులకు మీరే కదా. ఆ చరిత్ర మొత్తము
మీరు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఉంటారు, అసెంబ్లీలో చర్చ పెట్టండి, అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఓకే, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకు. కేటీఆర్ నీ స్థాయి కాదు, ఓకే, నీ స్థాయి కాదు. నీతోని చర్చకు రావాలంటే మా ముఖ్యమంత్రి గారి చరిత్ర ఎత్తి కదా, చాలా కష్టాల నుంచి వెళ్ళి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా ఆయన కష్టపడి పైకొచ్చినోడు. నువ్వు డైరెక్ట్ అమెరికా నుండి ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి, రాష్ట్రాన్ని దోసుకోవడం కోసం వచ్చినోడు నువ్వు. ఇవాళ నీ మీద విచారణ జరుగుతుంది, నీతో చర్చేది థర్డ్ క్లాస్ వంతో చర్చ మా ముఖ్యమంత్రి గారు చేస్తారా? ఆ స్థాయి అయినా ఈ కేటీఆర్కి ఆ స్థాయి ఉందా? నీకు కేటీఆర్ గుర్తుపెట్టుకో, నీవు చర్చ అంటే చర్చ ఎక్కడ జరుపుతావు? అసెంబ్లీ పెట్టాలి. ఈ రాష్ట్రానికి దేవాలయాలు ఉంటే అసెంబ్లీ ఉంది. మీ కేసీఆర్, మీ తండ్రి, మీ అయ్యా కేసీఆర్ స్పీకర్కు ఒక లేఖ రాయమను, అసెంబ్లీ సమావేశపరచుమని చెప్పువాను. అసెంబ్లీ సమావేశపరచుమని ఒక లేఖ రాయమను. అసెంబ్లీ సమావేశం పరచుమని చెప్పి లేఖ రాసినాక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఆడు ఉండాలి, ఒక ప్రత్యక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఇవన్నిటి మీద చర్చ పెట్టుమను. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు, క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అక్కడ నీ వాళ్ళు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆ వేదిక, అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టుమను. ఎవరు తప్పులు, ఎవరు ఒప్పులు, ఎవరు ఏం చేశారో తేల్చుకుంటారు కదా, తెలంగాణ ప్రజలు చూస్తారు కదా. అది దాని సిస్టమ్. కానీ సోమాజిగూడలో పెట్టువాను, లేకుంటే అక్కడ గల్లీలో పెట్టువానంటే ఒక పని చేయి. నీకు అంత గులం ఉంది కదా కేటీఆర్, ఒక పని చేయి, మేము చర్చకు పంపిస్తాం. చాలా తెలివి కల్లుడు మా దయాకర్, అద్దంకి దయాకర్ వస్తాడు, ఎమ్మెల్సీ. ఓకేనా? చర్చకు తర్వాత మెదక్ ఎమ్మెల్యే మన్నెంపల్లి హనుమంతరావు కొడుకు ఆయన వస్తాడు, రోహిత్ రావు మన్నెంపల్లి రోహిత్ రావు, మా దయాకర్ర వస్తాడు. నువ్వు ఎక్కడ పెడతావో అక్కడ వాళ్ళు వస్తారు. ఓకే. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రమ్మని ఫస్ట్. అసెంబ్లీ స్పీకర్కు ఒక లేఖ రాసి అసెంబ్లీ వెంటనే అర్జెంటుగా సమావేశపరచమని చెప్పి ఒక లేఖ రాయవాను. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ వచ్చి రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాలని ఉంది కదా, రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఉంది కదా, అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో అక్కడ ప్రశ్నించవాలి. అక్కడికి వచ్చి ఇక నీతోని చర్చకు మా ముఖ్యమంత్రి గారు నీ స్థాయి కాదు, అది కేటీఆర్ నీ స్థాయి కాదు. మేము 2 ప్రతినిధులు పంపిస్తాం, ఒక ఎమ్మెల్యేను పంపిస్తాం రోహిత్ రావును, మా హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారిని పంపిస్తాం. ఇటు మా దయాకర్ను పంపిస్తాం. దయాకర్ చాలా తెలివి కలవాడు, అవగాహన ఉన్నటువంటి వాడు, రాష్ట్ర ప్రజల మీద, రైతుల మీద, ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి వాడు. అతన్ని పంపిస్తాం. ఆ ఎమ్మెల్యేకి కూడా అవగాహన ఉంది, మా ఎమ్మెల్యే కూడా వస్తాడు రోహిత్ రావు గారు. వాళ్ళు చర్చ పెడతారు. వాళ్ళు ఎక్కడికి నీకు షోక్ ఉంది కదా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని, ఆడికి వస్తారు. మా ఊళ్ళు చర్చిస్తాం, నువ్వు రా, తీసుకొచ్చుకుని ఎమ్మెల్యేను కూర్చొని పెట్టుకో, మేము పంపిస్తాం, అక్కడ చర్చ పెట్టుకో. ఓకే రైట్. మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరిని పంపిస్తాడు, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో. కానీ మీ అయ్యను మాత్రం, కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రమ్మను, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు. నువ్వేంటిది అసలు? ఇదంతా కాదురా భయ్. నేను ఇంకోటి అడుగుతున్నా కేటీఆర్, నాకు అర్థం కాలే. ఫస్ట్ నీ పంచాయతీ తెప్పుకోరా భయ్. ఒక దిక్కు మీ అక్క, మీ చెల్లె ముఖ్యమంత్రి అవుతానంటుంది, ఓ దిక్కు మీ చెల్లె నీ నాయకత్వం ఒప్పుకుంటలేదు, మీ పంచాయతీ ఇది ఏమున్నా కానీ పైసల పంచాయతీ. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకున్నాను 3 లక్షల కోట్లు, దాంట్లో మీ చెల్లె వాటా మీ చెల్లెకి ఇతరులని కోపం ఉన్నది. తర్వాత హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని దోచుకున్నారు, అది మీ బీనామీ పేర్ల మీద చేసుకున్నారు. మీ అయ్య బీనామీ, నీ బీనామీ, ఈ ఆడ ఎక్కువ తక్కువలు అయింది. ఆ భూమి నాకు సమానంగా వంచిమని అని అడుగుతుంది కవిత. ఈ పంచాయతీ ఉన్నది. రెండోది, ఓ దిక్కు బావో దిక్కు మాట్లాడుతున్నాడు, ఓ దిక్కు నువ్వో దిక్కు మాట్లాడుతున్నావు, కవితో దిక్కు మాట్లాడుతుంది. ఏమంటుంది కవిత? నేను ముఖ్యమంత్రిని అయితే అంటుంది. మొదలు నాకెవ్వరు లేరు, మా కేసీఆర్ నాయకుడు అంటుంది.
ఇక నీ నాయకత్వాన్ని నీ చెల్లె ఒప్పుకుంటలేదు. తెలంగాణ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు భయ్? మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు భయ్? నీ ఇంట్లో నీ చెల్లె ఒప్పుకుంటలేదు కదా, తెలంగాణ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? నీ చెల్లెకు అన్యాయం చేసిందని నీ చెల్లె చెప్పుకుంటుంది బయట. నీ బావ ఓ దిక్కు మాట్లాడతాడు. అసలు నీ బావ నాయకుడా, నువ్వు నాయకుడిగా, నీ చెల్లె నాయకురాలా? అది ఏదైనా ఒకటి తీర్చుకొని మీ కుటుంబంలో ఎందుకు అనవసరంగా ప్రజలకు ఈ తలకాయ పెడుతున్నారు? మీ పంచాయతీ దెబ్బకు బయట వచ్చి నువ్వోటి మాట్లాడతావు, మీ చెల్లి ఒకటి మాట్లాడుతుంది. నేనే అసలైన నాయకురాలను, నేనే ముఖ్యమంత్రిని మీ చెల్లె మాట్లాడుతుంది, మీ బావో దిక్కు మాట్లాడుతుంది. అసలు మీ ముగ్గురు ఇట్లా ఎవరు? అది తేల్చుకోండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అది తేల్చుకునేదాకా ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ను పంపించండి. మీ ముగ్గురు తేల్చుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఎట్లా? అప్పటి వరకనే తెలుసుకోరా భయ్, ఎందుకు పరిచయం అవుతున్నారు ఇప్పుడే? అది తేల్చుకోండి. ఇటు కేసులు, ఇటు ఇంట్ల పంచాయతీ, ఈ పంచాయతీలలో ఇంట్ల పంచాయతీ ఒక దిక్కు, కేసులు ఒక దిక్కు. ఈ పరిశ్రమలో మీరుండి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి, తెలంగాణ ప్రజలను మోసం చేయాలని మళ్ళీ చూస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం గజ్జల కందం గారు అయితే కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా బగ్గుమంటా ఉన్నారు. కేసీఆర్ నీకు దమ్మున్నట్టయితే అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టు, కేటీఆర్కి ఆ స్థాయి లేదు, థర్డ్ క్లాస్ వ్యక్తులతో చర్చలు జరిపేటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు లేరన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. రైతులకు చేసినటువంటి మేలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది తప్పించి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కేసీఆర్ కేవలం దోచుకోవడానికి మాత్రమే పనిచేసింది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే గజ్జల కందం గారు అయితే తెలియజేస్తాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.